113 క్షమించండి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం అందరం చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి వాడు బలవంతుడు. ఈ లోక రాజ్యాలన్నీ వాని వశంలో ఉన్నాయి. యేసు ప్రభు ఉపవాసం చేస్తున్న దినాల్లో ఈ లోకానికి జనకుడైనటువంటి వాడు, ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి అపవాదైన వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన మాట ఏమిటంటే, ఈ లోకంలో ఉన్న మహిమ, ఈ లోకంలో ఉన్న రాజ్యాలు, ఈ లోకంలో ఉన్న సమస్తము నావి అన్నాడు. అతడు ఎవరు అని అంటే, పరలోకములో నుండి త్రోసివేయబడినటువంటి వాడు. అపవాది అయిన సాతాను వాడు ఎక్కడి నుండి త్రోసివేయబడ్డాడంటే, పరిశుద్ధమైన స్థలములో నుండి త్రోసివేయబడి వాడు పడిపోయి ఉన్నాడు. కనుక ఈ లోకములో ఆత్మీయతంగా ఎదుగుతున్నటువంటి వారిని, ఆత్మీయతంగా ఆశీర్వదించబడుతున్నటువంటి వారిని, ఆత్మీయతలో వర్ధిల్లాలన్న ఆశ కలిగినటువంటి వారిని భూమిని ఏలుబడి చేస్తున్నటువంటి అపవాదైన సాతాను వాడెప్పుడు పడగొట్టాలని, కృంగదీయాలని చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఆశ ఒక వ్యక్తిని పడగొడుతుంది, ప్రతి కోరిక ఒక వ్యక్తిని కృంగదీస్తుంది. జయించలేని అనుభవం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మాటలు మనకు ఆయాసకరంగా అనిపించి కృంగిపోతూ ఉంటాం. ఈ లోకము మనిషిని పైకి లేవనెత్తదు కానీ, సహకరించదు కానీ, పడగొట్టాలని, కృంగదీయాలని, బలహీనపరచాలని, దూరం చేయాలని, ఆత్మీయత నుండి వారిని దూరపరచాలని ఆశపడుతూ ఉంటుంది. అయితే నా ప్రభు ఎవరు తెలుసండి? సమాధిని జయించి మరణాన్ని గెలిచినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సమాధిలో లేడు కనుక, ఆయన లేచాడు కనుక పడిపోయిన ప్రతి వారిని ఆయన ఒక్కడు మాత్రమే లేపుటకు శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృంగిన వారిని చూసి ఎవరు దరిదాపుల్లోకి రారండి. బలహీనంగా ఉన్న వారిని చూసి ఎవరు చేయూతనివ్వటానికి రారు. పడిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, వారి మీద మరొక రాయి వేయటానికి వారు ఆశపడతారే కానీ వారికి చేయూతనిచ్చి, వారిని ఆదరించి, వారిని బలపరుస్తామన్న ఆలోచన ఈ లోకంలో ఎవరికి ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయిన ప్రతి ఒక్కరిని, కృంగిపోయిన ప్రతి ఒక్కరిని, దీనులైన ప్రతి ఒక్కరిని, అపహాస్యపాలైన ప్రతి ఒక్కరిని ఆయన లేవనెత్తుతానని మాటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన లేవనెత్తి ఏం చేయాలనుకుంటున్నాడో ఒక మాట కూడా మనం చదువుదాం. అదే 8వ వచనం కూడా ఒకసారి చదవండి. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. 7వ వచనం చదువుకుందాం. ప్రధానులతోను తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఎందుకయ్యా లేవనెత్తుతున్నాడు? కృంగిపోయిన వారిని, బలహీనంగా ఉన్న వారిని, చెదరిపోయినటువంటి వారిని, దూరమైనటువంటి వారిని ఆయన ఎందుకు లేవనెత్తుతున్నాడంటే, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏమిటంటే, నువ్వు కృంగిపోయావు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు దిగులు పడ్డావు, నీవు దూరం అయిపోయావు, నిన్ను అనేకులు చేయి విడిచారు, తృణీకరించబడ్డావు, అవమానపరచబడ్డావు, హేళన చేయబడ్డ నిన్ను ఆయన ఏం చేస్తున్నాడంటే, సింహాసనం అంటే అర్థం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మరలా ఏలుబడి చేయటానికి నేను అధికారం ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరంటే, తృణీకరింపబడిన రాయిని మూలకు తలరాయిగా మార్చేవాడు. నిన్ను ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను అవహేళన చేస్తున్నారో, నిన్ను ఎవరైతే అభాస్పాలు చేస్తున్నారో, అనేకుల ఎదుట నిన్ను ఎవరైతే కృంగదీస్తున్నారో, వారి ఎదుట ఒక ఏలుబడి చేసే వ్యక్తిగా దేవుడిని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫిబ్రవరి మాసం మొదటి పునరుత్థాన దినమున ఉపవాస పండుగల సందర్భంగా దేవుడు వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో నేను ఎరుగను, కానీ
నీ కృంగుదలను, నీ అవమానాన్ని, నీ అవహేళనను, నీ తృణీకారమైన జీవితాన్ని, ఇక నీవు ఎన్నటికీ పనికిరావని వెలివేస్తున్న పరిస్థితులను నా దేవుడు చూసి మాట్లాడుతున్నాడు. నేను నరులు చూసినట్లుగా చూసేవాడిని కాదు, పెంట దిబ్బ మీద నుండి లేవనెత్తి నిన్ను ఏలుబడి చేసేవానిగా చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను తన వంటి వారిగా ఉండాలని ఆశపడి ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. ఒక మనుషుడిగా కాదు, ఒక అధికారిగా కాదు, సర్వాన్ని సృష్టించినటువంటి ఆయన రూపము, ఆయన పోలిక, ఆయన అధికారము ఎలాంటి పవర్గా ఉందో అంతటి వాడిగా మనల్ని చేశాడు. కానీ మనుషులు ఎలా చూస్తున్నారో తెలుసండి? కృంగిపోయేవాడిగాను, వెలివేయబడిన వాడిగాను, పాపిగాను, వాడు చెడు అలవాట్లు కలిగినటువంటి వాడిగాను ఎన్నో రకాల పేర్లతో మనల్ని చూస్తారు. కానీ నిన్ను పిలిచిన వాని వైపు నువ్వు చూడగలిగితే తన వంటి వానిగా నిన్ను చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక సహోదరు ఉంది, ఆమెని లోకమంతా కూడా వెలివేస్తుందట. ఎలాంటి మాటలంటే ఆమె మనసంతా గాయపడేటట్లు మాట్లాడుతున్నారు. నీ బ్రతుకు వ్యర్థం, నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావో నాకు తెలీదు, పిల్లలు లేరు, ఓ కుటుంబానికి సరిగా లేవు, నీవు ఆస్తుండగానే నువ్వు ఏదో అనుకుంటున్నావు అని ఆమెని నానా రకాలుగా మాట్లాడుతున్నారు, వెలివేసినట్లుగా మాట్లాడుతున్నారు. ఆమె ఎవరో మనకు తెలుసు, హన్నా. భయంకరమైన మాటలు. చూడండి ఒకసారి ఆ మాటలు మనం చదువుదాం. 1 సమూయేలు పుస్తకం 1వ అధ్యాయము 6, 7 వచనాలు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, ఆమె సంతు లేని హేతువును బట్టి, ఆమె వైరియగు పెనిన్న, ఆమెకు వైర్యముగా ఉన్నటువంటి వారు ఆమెను విసిగించుటకై, ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను, ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను కనుక భోజనము చేయక. చాలండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను ఎలా విసిగిస్తున్నారు. 1 రోజు 2 రోజులు కాదు, ఏట అంటే సంవత్సరం పొడుగునా ఆమెకు ఒక వేదన. ఏమని వేధిస్తున్నారు? సంతులేని కారణంగా. ఆమె వైరియగు పెనిన్నా అని ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక విషయంలో బలహీనంగా ఉన్నప్పుడు అతన్ని దూషించటానికి, అవమానపరచటానికి ఒక గుంపు జనాంగం ఉంటుంది. వాళ్ళు ఎలా వేధిస్తున్నారంటే ఆమె మనస్సును నొప్పిస్తూ ఉన్నారట. ఎంతవరకు? దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే కూడా ఆమెకు కోపం వచ్చేటంతగా నొప్పిస్తున్నారు. సహజంగా మన జీవితంలో ఏదన్నా మనం అనుకున్నది జరగకపోతే, మన కార్యాలు జరగకపోతే మొట్టమొదట వాళ్ళనే మాటల్ని బట్టి మనం కృంగిపోతూ దేవుణ్ణి నమ్ముకున్నందుకు మనం బాధపడుతూ ఉంటాం, దేవుని మీద కోపగించుకుంటూ ఉంటాం. దేవుని సన్నిధికి వెళ్తే మనకేం లాభం? ఇదిగో వీళ్ళందరూ అనే మాటలు ఏమిటి? దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా, నీకు సంతు లేదే అంటున్నారని ఆమెట దేవుని సన్నిధికి వెళ్ళలేనంతగా బాధపడేదట. అంటే ఎంత నొప్పించుంటారా అవన్నీ. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబం పాడైపోయిందని, నీ భర్త నిన్ను చూసుకోవట్లేదని, నువ్వు ఒక త్రాగుబోతువని, ఇక నీ బ్రతికి ఇంతేలే అని, ఒకవేళ నీకు పెళ్ళి కాదేమో అని, నీకు ఉద్యోగం రాదేమో అని, ఇదిగో నీ కుటుంబం ఎప్పటికీ ఇంతే అని ఒకవేళ మన వైర్యం కలిగిన వాళ్ళు అలా మాట్లాడుతున్నారేమో. ఈ రోజున నా ప్రభు మాట్లాడుతున్నాడు, వారి ఎదుట నిన్ను ఏలుబడి చేయవాడిగా నా దేవుడు చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె దేవుని సన్నిధికి వెళ్ళాలంటేనే భయపడుతుంది. ఏ దేవుడు ఆధారమై ఉన్నాడో, ఏ దేవుడు కార్యం చేస్తాడని నమ్ముకుందో, ఏ దేవుని సన్నిధికి అంత వేదన పడుతూ వస్తున్నా కూడా ఆమెకు అడ్డు తగిలే మాటలు అలా ఉన్నాయి. ఈ రోజున గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని చూస్తున్న దేవుడు తగిన కాలంలో కార్యం చేసేవాడు. అయితే మనకున్న బలహీనతను బట్టి, మనకున్న కొరతలను బట్టి, మన కుటుంబ పరిస్థితులను బట్టి, మనకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి లోకము నిన్ను మొదట కృంగదీస్తూ ఉంటుంది. ఎందుకంటే
లోకాన్ని ఏలుబడి చేసేవాడు పడిపోయినవాడు. వాడు పడిపోయినవాడు. లోకములో ఉన్నవారు, అందుకే దేవుడు అన్నాడు, నీవు లోకముతో స్నేహం చేసినట్లయితే అది నాతో వైర్యం అన్నాడు. ఎందుకంటే నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, నీకు ఆనందం లేకుండా చేస్తుంది, నీలో ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. కనుక వాళ్ళతో నువ్వు స్నేహం చేయొద్దు అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆమె దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అంత బాధ కలిగింది. దేవుని సన్నిధిలో సంతోషం, దేవుని సన్నిధిలో ఆనందం, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదని బైబిల్ సెలవిస్తుంది. ఆ సంతోషాన్ని పాడు చేయటానికి, అనుభవించకుండా చేయటానికి అపవాది అయిన సాతాను కృంగదీసే వారిని, మాటలనే వారిని, ఎత్తి పొడుపు మాటలనే వారిని, వేలు పెట్టి మన కుటుంబాలను చూపించే వారిని, మన బలహీనతలే వాళ్ళకు ప్రాధాన్యంగా చేసుకొని ప్రచారము చేసేవారు మనకు ఎదురవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో ఆ మాట ఒక మంచి సాక్ష్యం చెప్తుంది. చదవండి, 1 సమూయేలు అదే 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. పెంట దిబ్బ మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది అయితే ఆమెను అన్నారు, ఎంతమంది అయితే చూటుపోటు మాటల చేత ఆమెను హింసించారో, ఎన్ని మాటల చేత ఆమె నొచ్చుకుందో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, వారందరి ఎదుట నా దేవుడు నా తల పైకెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం స్థిరమైందైతే, నీ భక్తి స్థిరమైందైతే, నీవు బండ మీద కట్టబడుతున్నటువంటి ఇల్లు లాంటి ఆత్మీయతనే అయితే, నిన్ను కదిలించేవాడు ఈ లోకంలో లేడు. దేవునికి స్తోత్రం. నిందను చూసి నువ్వు సన్నిధి మానకు, అవమానాన్ని చూసి నువ్వు సన్నిధి మానకు, అవహేళన చేస్తున్న వారిని చూసి నీ ప్రభు విషయమై సనగకు. అన్నా నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, పని అవ్వలేదని, కార్యము జరగలేదని దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆమె దుఃఖపడ్డదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన నా దేవుడు నిన్ను ఆయన సన్నిధికి నడిపించుకునేది, నిన్ను అనేకులు తృణీకరించిన తరువాత, నిన్ను అనేకులు చేయి విడిచిన తరువాత, అనేకులు నిన్ను అపార్థం చేసుకున్న తరువాత, ఇదిగో లోకములో నుంచి వేరుపడ్డ నిన్ను వారందరి ఎదుట ఏలుబడి చేయవాడిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకయ్యా మరి నిన్ను నమ్ముకున్నప్పుడు ఒకేసారి వాళ్ళందరి ఎదుట నన్ను గణపరచొచ్చు కదా, నిన్ను నేను నమ్ముకొని వచ్చాను కదా అని మనం అనొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో అందరి ఎదుట తృణీకరించబడ్డప్పుడు నిన్ను నమ్ముకున్నవాడు, నీ వెంట ఉన్నవాడు, నీకు సహాయం చేస్తున్నవాడు ఎవరో వాళ్ళందరూ చూసేలా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నీ వస్త్రధరను చూసి మాట్లాడొచ్చు, మనుషులు నీ ఇంటి పరిస్థితిని బట్టి మాట్లాడవచ్చు, మనుషులు నీకున్న బలహీనతను బట్టి మాట్లాడవచ్చు. కానీ నా దేవుడు అంటాడు, నీలో ఉన్న ఆ యథార్థతను బట్టి, నీలో ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన ఒక దినమున నిన్ను గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మర్చిపోకండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు ప్రాణమే పెట్టినవాడు, కన్ను పాప వలె నిన్ను కాపాడుతున్నాను అన్నాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అన్నాడు. నువ్వు రిక్తునిగా మార్చబడటము, నువ్వు వెలివేయబడినట్లుగా ఉండటం, లేదా నీవు అనేకుల చేత విడవబడినట్లుగా ఉండటం నా దేవునికి సంతోషమేమి కాదు, అది ఘనత. పరలోకము సంతోషించేటట్లుగా నీ ప్రవర్తన ఆయన సరిచేస్తున్నాడు. ఉన్నతమైన స్థానము నుండి ఆయన ఉన్నతగా నిన్ను కిందకు పడేస్తాడు, ఏమీ లేనివాడిగా చేస్తాడు, అందరూ త్రోసివేసేవారిగా చేస్తాడు. అప్పుడే నీ ఉన్నతమైన ఆత్మీయ జీవితానికి ఒక పరీక్ష. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శూన్యములోనే సమస్తమును చేశాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన చెయ్యదలుచుకున్నప్పుడు ఏ ఆధారం లేనప్పుడే చేస్తాడు. ఆధారాలన్నీ ఉన్నప్పుడు, ఆస్తులన్నీ ఉన్నప్పుడు,
ఆదుకునే వారందరూ ఉన్నప్పుడు, బలగము బంధువులు ఉన్నప్పుడు ఆయనతో ఏం పని? సహాయం చేయడానికి ఎవరినో ఒకరు వస్తారు, ఆదరించడానికి ఏ కుటుంబం వస్తుంది, సహాయం చేయడానికి ఏ అస్తమైన చాపుతుంది. కానీ శూన్యముగా మారిన తర్వాత, చీకటిగా మారిన తర్వాత, ఆ చీకటిలో వెలుగు పుట్టించి ఆయన కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, బైబిల్లో ఇంకో భక్తుడు ఉన్నాడు, అతడి పేరు యెఫ్తా. అతడు ఒక వేశ్యకు పుట్టినటువంటి వాడు. అన్నదమ్ములందరూ కలిసి ఉన్నారు, కానీ ఆస్తి పంచుకునే విషయానికి వచ్చేసరికి అతనితో అంటారు, రేయ్, నువ్వు మా తల్లికి పుట్టిన వాడవు కాదు, వేశ్యకు పుట్టిన కొడుకువి, కాబట్టి నీకు నా తండ్రి ఆస్తిలో భాగం లేదు, నువ్వు వెళ్ళిపో అన్నారు. దేవునికి స్తోత్రం. అతడు ఎక్కడికో తృణీకరింపబడ్డట్లుగా వెళ్ళిపోయాడు. కానీ ఈ అన్నల చుట్టూ శత్రులు కమ్ముకున్నారట. ఎప్పుడైతే ఈ శత్రులందరూ కమ్ముకున్నారో అప్పుడు వీళ్ళంతా పరుగున అతని దగ్గరికి వెళ్ళి అతనితో అంటారు, యెఫ్తా, ఇదిగోరా, నువ్వు బలవంతుడివి, మమ్మల్ని అందరినీ సంహరించడానికి శత్రు సైన్యం అంతా గుమ్ముకూడింది. నువ్వు కానీ మా దగ్గరికి వచ్చి ఆ శత్రులను జయిస్తే మా అందరి మీద నీవు నాయకుడివై ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుదామా? న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయము 1-2 వచనాలు. గిలాతు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, అతడి వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారు యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనిరి. చూడండి, అతనికి తండ్రి ఇంట స్వాస్థ్యం లేదని అతన్ని వెళ్ళగొట్టారు. కానీ ఒకరోజు వాళ్ళ పరిస్థితి అంతా కూడా క్రిటికల్గా మారిపోయింది. శత్రువులు జయించడానికి వాళ్ళు వెనకాడుతున్నారు, భయపడుతున్నారు. అప్పుడు మరలా ఇతని దగ్గరికి వెళ్ళి అన్న మాట కూడా చదువుదాం. 7-8 వచనాలు. అందుకు యెఫ్తా, మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, మేము మళ్ళీ నీ యొద్దకు వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద అధికారివై యుందువని యెఫ్తాతో అనిరి. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని అడుగుతున్నారండి వాళ్ళు వచ్చి? తృణీకరించబడిన వాణ్ణి, ఇదిగో మా తండ్రి సంపాదించిన ఆస్తిలో నీకు భాగమే లేదు అని త్రోసివేయబడిన వాణ్ణి, ఊరు నుండి తరిమేదాకా వాళ్ళు నిద్రపోలే. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అతడిని పిలిపించి అతని దగ్గరికే దేవుడు వారిని నడిపించి, నీవు దయచేసి మాకు ఏలుబడి చేసేవాడిగా ఉండు అన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబ పంపకాలలో నీవు మోసపోయావేమో. అన్నలు అక్కలు అని నమ్ముకున్న వారే ఒకవేళ నిన్ను చేయి విడిచారేమో. వారు అందలం ఎక్కిన తర్వాత నిన్ను ఆదుకోవడం మర్చిపోయారేమో. నిన్ను కష్టపెట్టి బాధపెట్టి నీకింతే అని సర్ది పంపిస్తున్నారేమో. నీ బలహీనతను బట్టి, నీ మంచితనాన్ని బట్టి నీతో వెట్టి చాకిరి చేయించుకొని నీకేమీ రాదని చెప్పి పంపిస్తున్నారేమో. ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్నాడు, వాళ్ళందరినీ ఏలుబడి చేసేవానిగా మిమ్మల్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే నువ్వు తృణీకరింపబడ్డావో, ఎక్కడైతే నిన్ను అవమానపరిచారో, ఎక్కడైతే నీ పేరు చెడ్డదని కొట్టివేయబడుతుందో, నా దేవుడు అక్కడి నుండే నిన్ను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఆయన ఎందుకు లేవనెత్తుతున్నాడు? అనేకులు త్రోసివేశారు, అనేకులు వెలివేశారు. ఇప్పుడు త్రోసివేయబడ్డ మనలను, త్రోసివేయబడ్డటువంటి వారిని, కృంగిపోయినటువంటి వారిని దేవుడు ఎందుకొరకు లేవనెత్తుతున్నాడు?
కొన్ని మాటలు మనం చదువుకుందాం. చదవండి ఒక మాట. సామెతల పుస్తకం 16వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకుందాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు దేవుడు నీకు ఆ అధికారం ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ మీద పగ సాధించటానికా? లేకపోతే ఎలాగూ కృంగిపోయావు, అవమానపరచబడ్డావు, తృణీకరించబడ్డావు, ఇదిగో నీకు ఒక అధికారం ఇస్తున్నాను, ఇక నీ ఇష్టానుసారంగా బ్రతుకోనా? అలా కాదండి. నా ప్రభు ఎందుకయ్యా నిన్ను అధికారిగా ఉంచుతున్నాడు, సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు, వాళ్ళందరి ఎదుట నిన్ను ఘనపరుస్తున్నాడంటే మొట్టమొదట అది ఇది సంపాదించుకోవాలని కాదు, వీళ్ళనిలా సాధించాలని కాదు, కానీ మొట్టమొదట నీవు కృంగిపోవటానికి ఏ మాటలు, ఏ పరిస్థితులు అడ్డొచ్చాయో ఇక ముందు నిన్నవి తాకకుండానట్లుగా నీ మనస్సును మొదట నువ్వు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదట మనిషిని పాడు చేసేది మాట ద్వారానైనా, ప్రవర్తన ద్వారానైనా, దేని ద్వారానైనా మొట్టమొదట పాడయ్యేది మనస్సు. మనస్సు పాడైందంటే మనిషి మొత్తం మలినమైపోతాడు. ఆత్మీయత దిగజారిపోతుంది, అభిషేకం దిగజారిపోతుంది, ప్రార్థన జీవితం దిగజారిపోతుంది, చూసిందల్లా భయంతో నింపబడుతుంది, ఏది చేద్దామన్నా భయం అనిపిస్తుంది, ఒక అడుగు వేద్దామంటే అపజయం పాలవుతామేమో, ఏదన్నా మంచిది చేద్దామంటే ఇలాంటి వాళ్ళు ఇలా చేశారంటే అవమానపరుస్తారేమో అని ఎన్నో రకాల ఆలోచనలు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకెదురయ్యే ప్రతి సమస్యను ఇక ముందు నిన్ను తాకకుండా ఉండుటకు నువ్వు రాజ్యాలను పట్టుకోవటం కాదు, శత్రు బలాన్ని పట్టుకోవటం కాదు, లేకపోతే అవి ఇవి సంపాదించుకొని లోకంలో వాళ్ళ ఎదుట ఘనంగా బ్రతుకుదామని కాదు, కానీ మొట్టమొదట నీ మనస్సును కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ బలహీనత ఏలుబడి చేస్తుందో అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా మీరు వింటున్నటువంటి బోధ పరసంబంధమైనది, దేవదూతలకు దొరకనటువంటి బోధ. మీరు స్థిరపడుతున్నారు, మీరు ఎదుగుతున్న విధానం చూస్తే ఇప్పటికే మీరు దేవునికి సమీపంగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అయితే అపవాది ఎక్కడ మీ మనస్సును పాడు చేస్తుందేమోనని భయపడుతున్నాను అన్నాడు. ఎందుకంటే బోధ అయితే చెప్పగలుగుతాడు, ఏదన్నా సహాయం అయితే చేయగలుగుతాడు, కుటుంబం గురించి రాత్రంతా కన్నీరు కాలమంటే కారుస్తాడు. పొందుకున్న ఆ అనుభవాలు వాళ్ళ ఏమైతే ఉన్నాయో అవి కాపాడుకునేది వారి మనసు మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవి వారిలో స్థిరపడకుండా, వారిలో బలపడకుండా, వారిని ఆత్మీయంగా వర్ధిల్లకుండా ఏ బలహీనమైన ఆలోచన వారిని తాకుతుందేమో అని భయపడ్డాడట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట మనల్ని లేవనెత్తిన వెంటనే మనం చేయవలసిన పని ఏమిటంటే మనస్సు కట్టబడాలి. ప్రియమైన వారలారా, ఈ మనస్సు ఎలాంటిదంటే చంచలనమైందట. నీవు మంచిగున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది, బాధలు దుఃఖము కలిగినప్పుడు దేవునికి సమీపంగా వచ్చేలా చేస్తుంది. అయితే దేవుడు నిన్ను కష్ట సుఖాలలో పరిశోధించినప్పుడు ఒక దాంట్లో నువ్వు ఫెయిల్ అవుతున్నావు కాబట్టి నీ పట్ల ఆయన నమ్మకంగా ఉండలేకపోతున్నాడు. సుఖంలో నిన్ను ప్రార్థించమనేటివి చాలా ఉంటాయి. సొలొమోను మహారాజుతో అంటాడు దేవుడు, నిన్ను సుఖములో నేను నిన్ను పరిశోధిస్తాను అని. యోబుతో అంటాడు, నిన్ను కష్టంలో నిన్ను పరిశోధిస్తానని. అంటే దేవుడు రెండు విధాలుగా పరిశోధించినప్పుడు రెండు విషయాలలో నమ్మకత్వం కనపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఆ నమ్మకత్వం మనకు చూపించలేకపోతున్నాం కనుకనే మన కార్యాలు సఫలీకృతం కావట్లేదు, మన కార్యాలు ఆశీర్వాదకరంగా జరగట్లేదు. ఆయన కార్యాలన్నీ జరిగించుటకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ జరగకపోవటానికి కారణం ఏంటంటే నీవు సుఖములో నమ్మకంగా ఉంటున్నావా, కష్టములో నమ్మకంగా ఉంటున్నావా? ఒకసారి నిన్ను నీవే పరీక్ష చేసుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మనస్సు కట్టబడినప్పుడు
దేవుడు ఏం చెప్తున్నాడు మనసు కట్టుకున్న తర్వాత? ఆ మాట కూడా ఒకసారి చదువుదాం. లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ కొరకు నేను వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనస్సు కట్టబడిన తరువాత నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా అంటాడు ప్రభు పేతురు గురించి. ఇప్పుడు పేతురు మనసులో ఉన్న ఆలోచన ఏమిటంటే, అతడు స్థిరపడిన తర్వాత తన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, తన సహోదరులు బాగుపడాలని ప్రార్థన చేసి ఉండి ఉండవచ్చు, తన భార్య పిల్లలు బాగుపడాలని ప్రార్థన చేసి ఉండి ఉండవచ్చు, తన వంశము రక్షించబడాలని ప్రార్థన చేసి ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఆ ప్రార్థన దేవునితో మాట్లాడినప్పుడు అతడు చెప్పాడు కనుక ప్రభు అంటాడు, నువ్వు నాతో చేసిన నిబంధన ఏదైతే ఉందో, నువ్వు స్థిరపడ్డ తర్వాత నువ్వేం చేయాలనుకున్నావు, నువ్వు స్థిరపడ్డ తర్వాత దేని గురించి ప్రార్థన చేయాలనుకున్నావు, నువ్వు స్థిరపడిన తర్వాత నీ కుటుంబంలో ఎవరి మీద నువ్వు ఫోకస్ చేసావు, నువ్వు స్థిరపడిన తర్వాత దేని గురించి నువ్వు అంగలార్చాలనుకుంటున్నావో, ఆ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను ప్రార్థన చేస్తున్నా. కాబట్టి నీ మనస్సు కట్టబడిన తరువాత వారి నిమిత్తము నువ్వు ప్రయాసపడు. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు ఈ భూమి మీద సంచరించినప్పుడు నిన్ను అవమానపరిచిన వారిని, హేళన చేసిన వారిని, నీ శత్రులను నువ్వు ప్రేమించు అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. నిన్ను ఒక దెబ్బ కొట్టినప్పుడు మరొక చెంప వారికి అందించు అన్నాడు. నిన్ను దూషించిన వారిని క్షమించు అన్నాడు. నీ రుణస్థులను నువ్వు క్షమించు అన్నాడు. నీ వ్యతిరేకతలను నువ్వు క్షమించు అన్నాడు. ఇప్పుడు చూడండి, స్థిరపడిన తరువాతట ఎవరి గురించి మనం ప్రయాసపడాలి, ఎవరి గురించి మనం ప్రార్థన చేయాలంటే, ఏ అజ్ఞానంతో మనల్ని తృణీకరించారో, ఏ ఆశలతో, ఏ ద్వేషముతో మన మీద లేని నిందలు మోపారో వారందరినీ పోగొట్టుకోకుండానట వారి గురించి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకండి గణపరుస్తున్నాడు, దేవుడు ఎందుకండి హెచ్చిస్తున్నాడు? అందరి ద్వారా అవమానపరచబడి, అందరి ద్వారా హేళన చేయబడి, అందరి ద్వారా తృణీకరించబడి ఒక్కసారిగా వాళ్ళ ఎదుట దేవుడు ఎందుకయ్యా నిన్ను గణపరిచేదంటే, వాళ్ళ ఎదుట నన్ను దేవుడు గణపరిచాడని నువ్వు అవేవో సంపాదించుకొని ఏదో పెద్దగా అయిపోయి లేనిపోనివన్నీ సమకూర్చుకొని కనపడటానికి కాదు. ఒకప్పటి దీన స్థితి నీవు అనుభవించావు కనుక ఆ స్థితిలో ఎవరు పాడైపోకుండా, ఆ స్థితిలో మరెవరు ఉండకుండా నిన్ను వెలిగించిన దేవుడు, నిన్ను దీపస్తంభం మీద పెట్టిన దేవుడు, నీకు జ్ఞానోదయం కలగచేసిన దేవుడు, వారి నిమిత్తమైన భారం మనకు కావాలని మన మనస్సును కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తాను జీవించిన కాలములో తన గురించే ఆలోచించుకునేవాడు. నా జ్ఞానము, నా బలమని సంఘాన్ని హింసిస్తూ ఉండేవాడు. ఎంత పెద్ద బోధకుడినైనా తృణీకరించేవాడు. యేసు ప్రభు చేస్తున్న కార్యాలను తృణీకరించేవాడు. అలాంటి వాణ్ణి దేవుడు ఆకర్షించి ఆయనను పట్టుకున్న తర్వాత ఆయన అన్న మాట ఏమిటంటే, నా సహోదరుణ్ణి నేను కాపాడుకునే విషయంలో ఒకవేళ ఈ మాంసము తినే ఆహారం ఒకవేళ అడ్డుగా వస్తే నేను దానిని మానుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు సహోదరులను హింసించి చంపినటువంటి వాడు, ఒకప్పుడు సహోదరులను ద్వేషించినటువంటి వాడు. ప్రియమైన వారలారా, బైబిల్లో మోషే ఉన్నాడు. మోషేను దేవుడు పిలిచి ఒక నమ్మకస్తుడిగా స్థిరపరిచిన తర్వాత అతడిలో ఉన్న యథార్థతను, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. ఆ నమ్మకత్వం దేన్ని బట్టి చెప్పాడు దేవుడు? ఒకరోజు దేవుడు యేసు ప్రభు మోషేతో అంటాడు, మోషే, ఈ ప్రజలు నీతో కపటంగా ఉన్నారు, ఈ ప్రజలు కొంతమంది నిన్ను గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు,
నీవు నడిపిస్తున్న ఈ ప్రజలు కొంతమంది నీ వెనక గోతిని తీస్తున్నారు. నీవు నడిపిస్తున్న ఈ ప్రజలు కొంతమంది భయంకరమైన తిరుగుబాటుతో ఉన్నారు. కాబట్టి వీరందరినీ నేను సంహరించి నీకు కొత్త సమాజాన్ని నేను సృష్టిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ సమూహంలో దేవుడు ఎవరెవరిని చూస్తున్నాడు? ఏ ఏ సమూహాన్ని మోషేకు అప్పగించాడు? తిరుగుబాటు కలిగిన వారిని, స్వజనమును, వాళ్ళు వెక్కిరింతల పాలు చేసేవారిని, అలాగే గోతులు తవ్వేవారిని, ఎదురుగా తిరుగుబాటు చేసి అనేకమైనటువంటి మాటలు అనేవారిని, ఒక గుంపులన్నీ దేవుడు చూపిస్తూ అంటాడు, వీళ్ళందరూ నీకు అన్యాయం చేసేవారే, కాబట్టి వీరిని సంహరిస్తా అంటే అప్పుడు అతను అన్న మాట ఏమిటో తెలుసా? ప్రవ్వా, నీవు కరుణగల దేవుడవని, నమ్మదగిన దేవుడవని, కరుణ వాత్సల్యత చూపే దేవుడవని ఈ ప్రజలందరితో చెప్పావు కదా ప్రవ్వా, కావాలంటే నా ప్రాణాన్ని తీసుకో, కానీ వీరిని నువ్వు బ్రతికించు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క మాటను చూసి దేవుడు అంటాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అంటే ఎవరి స్వభావం అండి అది? దేవుని స్వభావం. ఒక్కడయ్యున్న ఒక కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించి సమస్త మానవాళి కొరకు ఆయనను సంహరించారు, ఆయనను హతమార్చారు. ఆ విధంగా జరుగుతున్నప్పుడు చూసట తండ్రి సంతోషించాడట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశిస్తున్న మాట ఏమిటంటే, మన మనస్సు తిరిపిన తర్వాత, స్థిరపడిన తర్వాత, నీ ప్రయాస, నీ భారం అంతా ఏదై ఉండాలి. ఇప్పుడు యెఫ్తా ఎవరి గురించి వచ్చాడండి? నువ్వు మా పైన అధికారిగా ఉండు రమ్మన్నప్పుడు వాళ్ళెవరు? సహోదరులు. ఇప్పుడు ఆ సహోదరులను శత్రు చేతుల నుండి కాపాడుటకు ఇతడు ఒక అధికారాన్ని తీసుకున్నాడు. అదే వాళ్ళందరూ కూడా అతన్ని తృణీకరించారే, మెడలు బట్టి నెట్టేశారే, అందరి ముందు అవమానపరిచారే, వేశ్య కుమారుడు అన్నారే. పగ తీర్చుకోవటానికి ఆ అధికారం చాలు. కానీ అతడు దాని మీద మనసు పెట్టలేదు, దాని మీద ఆలోచన చేయలేదు. అతడు వచ్చి శత్రువుల చేతిలో నుండి వారి సహోదరులను కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు ఉన్న నీతి ప్రవర్తనను బట్టి అన్నదమ్ములందరూ కూడా అతన్ని భయంకరంగా కొట్టారు, అవమానించారు. వీడు దర్శనాలు చూసేవాడని కొట్టి అతన్ని ఒక గుంతలో పడేసి చచ్చిపోయాడని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. సొంత అన్నలు, రక్తం పంచుకొని పుట్టినటువంటి వారే ఎక్కడ పడేశారంటే గుంతలో పడేశారు. ఎందుకని? అతడు ఒక ప్రత్యేకంగా బ్రతుకుతున్నాడు. అతడు దర్శనం కలిగినటువంటి వాడు. అన్నలారా, ఇదిగో మీరు ఇలా చేస్తే నష్టపోతారు, దేవుడు ఇలా ఉండమన్నాడు అని ప్రతి విషయాన్ని తండ్రికి చెప్పేవాడు. కానీ అతన్ని బతకనివ్వలే, గోతిలో వేశారు. ఒక పాఠం ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఒక ఆత్మీయతలో బ్రతుకుతున్నప్పుడు నీ మాటను ఎవరు లెక్క చేయరు, నీ ప్రవర్తనను ఎవరు లెక్క చేయరు. నిన్ను చూసినప్పుడు సణుగుతారు, నిన్ను చూసినప్పుడు ఇదిగో బుద్ధిమంతుడు వచ్చాడయ్యా అంటారు, నిన్ను చూసినప్పుడు అయ్యో దేవదూతలు దిగొచ్చారయ్యా అంటారు. ఎందుకని? నీ గత జీవితాన్ని బట్టి నేను అలా మాట్లాడుతూ ఉంటారు. నా ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ గుంతలో పడ్డటువంటి వాణ్ణి ఒక ఐగుప్తు దేశం అంతటి మీదకి దేవుడు అతన్ని రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ శత్రువులను నీ ఎదుట నేను భోజనమునకు సిద్ధపరుస్తాను. అంటే నువ్వు ఒక భోజనం పెట్టేవానిగా నేను చేస్తాను. అంటే నిన్న వాళ్ళని, నిన్ను అవమానించిన వారు వాళ్ళు కరువులో ఉంటారని దేవుడు చెప్పకే చెప్తున్నాడు. వాళ్ళు అవమానపరచబడతారని దేవుడు చెప్పకే చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆ దేశం అంతటికీ కరువు వచ్చినప్పుడట ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. అన్న గుర్తుపట్టాడు. గుర్తుపట్టినప్పుడు ఆయన గుండెల్లో ఏం పుట్టిందంటే ఆనందముతో కూడిన దుఃఖం పుట్టిందట. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. అతడు వాళ్ళ ముందు ఏడవలేక చాటుకు వెళ్ళి ఏడ్చాడట. యోసేపు
ఎందుకలా తనలో అంత ఆనందం వచ్చింది? వాళ్ళని చూసినప్పుడు పగ రగిలిపోవాలి కదా. ఎంతగా కొట్టారు, నా తండ్రికి దూరం చేశారు, నా వస్త్రాన్ని చింపి దాని మీద రక్తాన్ని ప్రోక్షించి ఇదిగో అడవి మృగం తిన్నదని అబద్ధం చెప్పారే అని వాళ్ళ మీద పగ పెట్టుకోవాలి. కానీ ఇతడట ఆనందముతో పక్కకెళ్ళి ఏడుస్తున్నాడట. ఎందుకంటే అన్నలారా, మీరే కానీ నన్ను అలా హింసించకపోతే, మీరే కానీ నన్ను అలా అవమానపరచకపోతే ఈ రోజున నాకు ఈ స్థానం వచ్చేది కాదు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు సంతోషముతో దుఃఖిస్తూ వాళ్ళందరినీ చేర్చుకొని, వాళ్ళని ప్రేమించి, వాళ్ళని ముద్దు పెట్టుకొని, వాళ్ళతో కూర్చొని భోజనం చేసి అతడు అంటాడు, మీరు నాతో పాటుగా ఇక్కడే ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. ఈరోజు ఎందుకంటే మనల్ని సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఒక రాజులైన యాజకులుగా దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు? లోకాన్ని ఏలుబడి చేయటానికా? శరీరాన్ని ఏలుబడి చేసుకోవటానికా? మనకు వస్తున్న ఆశలను ఏలుబడి చేసుకోవటానికా? వాటి వలన ప్రియమైన దేవుని బిడ్డారా, మనకు వస్తున్న అవమానము, నిందలు ఇంకా ఎన్నడూ తగలకుండా మొట్టమొదట నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీ మనసును కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మనసు కట్టబడ్డ తర్వాత తన సహోదరుల కొరకు తను ఏదైనా చేయటానికి ఇష్టపడ్డాడు. మోషే మనసు కట్టబడ్డ తర్వాత, పెద్దవాడైన తర్వాత ప్రజలే తన ప్రాణంగా పెట్టుకొని నన్ను జీవ గ్రంథములో నుండి నా పేరైనా తొలగించు అన్నాడు. ఎందుకంత త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడంటే దైవ సంకల్పం ఏమిటో గ్రహించగలిగాడు. మన మనస్సు, మన శరీర తలంపులు కట్టబడ్డప్పుడు మనకు దేవుడు బయలుపరిచేది ఆయన మనస్సు. దేవునికి స్తోత్రం, చెప్దామా హల్లెలూయా. అందుకే క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును నేను కలిగి ఉన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనల్ని లేవనెత్తి ఒక అధికారులుగాను, లేవనెత్తి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టేది, లేవనెత్తి మనకు ఒక ఉన్నతమైన బ్రతుకునిచ్చేది. ఎందుకనంటే మన వారి కొరకు మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరిని కూడా యోసేపు కించపరచలేదు. అయ్యా మీరు నన్ను ఇట్లా చేశారు అని ఒక మాట అనలేదు. 40 సంవత్సరాలు ఐగుప్తి కాడి కింద నలిగిపోయాడు. ఆ శ్రమలు అనుభవించాడు, ఆ శోధనలు అనుభవించాడు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఏ ద్వేషం ఆయనలో లేదు, ఏ కపటం ఆయనలో లేదు, ఏ దురుద్దేశం ఆయనలో లేదు. కానీ వారిని చూసినప్పుడు జాలి పుట్టిందట. ఈ రోజున ప్రభు నేర్పించే పాఠం అదే. ఈరోజు మనల్ని లేవనెత్తాడు. ఎన్నోసార్లు కృంగినప్పుడు, ఎన్నోసార్లు బలహీనంగా ఉన్నప్పుడు, ఎన్నోసార్లు మనల్ని ఆదరించి ధైర్యపరిచాడు. ఇంకా మనం బలహీనులం అవుతున్నాము అని అంటే కారణం ఒకటి ప్రియదేవుని బిడ్డారా, మరలా ఆయన సన్నిధిలో మనం మోకరించి ఎవరైతే మనల్ని తృణీకరించారో, అవమానపరిచారో వారి నిమిత్తం మనం ప్రార్థన చేయగలిగితే ప్రభు వారి పట్ల కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోసేపు వారిని చూసి వెళ్ళి గదిలో ఏడ్చాడట. ఆ కృతజ్ఞత హృదయం పొంగుకొచ్చిందట. ఈరోజు మనకిచ్చిన ఈ రక్షణను బట్టి, మనమున్న ఈ ఆనందకరమైన పరిస్థితులను బట్టి, సమస్యల్లో, శోధనలో, కష్టాల్లో మనల్ని నిందించి వాళ్ళు దరిద్రులుగా ఉన్న ఆ పరిస్థితిని మనం చూసి మనం దుఃఖపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు రారాజుగా దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి ఏలిన రాజ్యం ఏమిటండి? ఆయనని హింసిస్తుంటే, అవమానపరుస్తుంటే, దుఃఖిస్తుంటే ఆయన అన్నమాట ఒకటే, ప్రభువా వీరు చేసేది వీరికి తెలియదు. దేవునికి స్తోత్రం. నీ గుండెల్లో ముద్రించుకుపోవాలా మాట. వారు చేసేది వారికి తెలియదు. రూపాన్ని చూడకు, ఆవేశపు ఆహాభావాలు చూడకు, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితుల వైపు చూడక, కానీ వారిలో క్రియ చేస్తున్న దుష్టుని బంధించి వారి పట్ల ప్రేమను కనపరచడానికి ఇష్టపడు. చాలాసార్లు చూడండి, బాగా త్రాగి వచ్చి భార్యని హింసించేటప్పుడు ఆ భార్య అనే మాట ఒకటే, ఇతను తాగినప్పుడు ఇలా ప్రవర్తిస్తాడు, కానీ మంచిగున్నప్పుడు మంచి మనస్తత్వం కలిగిన వాడని ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు.
దేవునికి స్తోత్రం. అంటే అతన్ని బలహీనపరిచి ఆ ఉద్రేకపూర్వకమైన ఆలోచనలు తీసుకొచ్చేది ఒక అపవాది ఆలోచనని మనం గ్రహించాలి. అది మద్యమే కావచ్చు, గర్వమే కావచ్చు, అవిధేయతే కావచ్చు, తిరుగుబాటాత్మే కావచ్చు. అవి వాళ్ళని ప్రేరేపించి ఆ కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటప్పుడు వారిని ప్రేమించండి, వారిలో ఉన్నదాన్ని బంధించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఈ పండుగల్లో కృంగి బలహీనంగా ఉన్న వారందరినీ లేవనెత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే ఒక భారాన్ని, బాధ్యతను మన పైన పెడుతున్నాడు. మొట్టమొదట పండుగల అనంతరం మనం చేయవలసిన మొదటి పని మన మనస్సును కట్టుకోవాలి. మన వారి నిమిత్తమై మనము ప్రయాసపడాలి. అలాంటి భారము, అలాంటి బాధ్యత ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచునుగాక. మోకరిద్దాం.